బాబాకు తెలుగు నేల అన్నా తెలుగు ప్రజలన్నా ఎంత ఇష్టమో దాదాపు గత 100 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. షిరిడి యొక్క వైభవం పెరగడంలో బాబా యొక్క తత్వ ప్రచారాన్ని ఇతర భాషల కంటే ఇతర ప్రాంతాల కంటే కూడా ఎక్కువగా లోతుల్లోకి తీసుకెళ్ళినటువంటిది తెలుగు నేల. అటువంటి తెలుగు నేలపైన జన్మించినటువంటి బాలాజీ వసంతరావు తాలింను బాబా ఎంపిక చేసుకోవడం. బాలాజీ వసంతరావు తాలిం తండ్రి నిజాం సంస్థానంలో భవన నిర్మాణాల కాంట్రాక్టర్గా పనిచేసేటువంటి వారు. తాలిం 1888వ సంవత్సరంలో హైదరాబాదులో వారు జన్మించడం జరిగింది. ఆ తర్వాత తండ్రి మరణించడంతో ముంబైకి షిఫ్ట్ అవుతారు. అక్కడ మేనమామ దగ్గర ఉండి జేజే కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో వారు శిల్పకళలో నైపుణ్యాన్ని నేర్చుకుంటారు. ఈ విధంగా బాబా తెలుగు నేలతో ఉన్నటువంటి ఒక అనుబంధాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ నేలపైన పుట్టినటువంటి బాలాజీ వసంతరావు తాలిం ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రతి మందిరంలో కూడా 190% మందిరాల్లో బాబా యొక్క విగ్రహాలు తాలిం ఏ రూపంలో అయితే చెక్కారో అదే రూపంలో ఈరోజు 90% మందిరాల్లో ఉన్నాయి. తన యొక్క ఆరాధనా రూపం ఏ విగ్రహ రూపంలో ఉండాలి అని చెప్పి తాలింకు చాలా స్పష్టంగా చూపెట్టారు. నన్ను నకసిక పర్యంతము చూడని చెప్పి బాబా సాక్షాత్తు వారి కళ్ళ ముందు ప్రత్యక్షమై వారి యొక్క విగ్రహ రూపం ఇలా ఉండాలి అని చెప్పి తాలింకు చూపించడం జరిగింది.